ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఆర్ఎంబీ అజెండా అంశాలను మార్చేలా సీఎం చర్యలు తీసుకోవాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏపీ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను అజెండాలో తొలగించాలి అని అన్నారు. అజెండా మార్చకుండా జీఆర్ఎంబీ సమావేశానికి ప్రభుత్వం వెళ్లొద్దని అన్నారు. అజెండా మార్చకుండా భేటీకి హాజరైతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్థసత్యాలు, అబద్దాలు, కట్టుకథలతో చరిత్రను మార్చేలేరని ఫైర్ అయ్యారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోలేరని తేల్చి చెప్పేశారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు పంటలు పండాయా అని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం మరి గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గట్టిగా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం ఇవన్నీ రికార్డు స్థాయి పంట సాగుకు కారణాలు కావా అని నిలదీశారు. ప్రభుత్వం మసిపోసి మారేడుకాయ చేసినంత మాత్రాన వాస్తవాలు దాగుతాయా అని అన్నారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు, కాళేశ్వరం వ్యవస్థల్లో కీలక భాగాలు అన్న వాస్తవాన్ని ఎంత దాచిపెట్టినా చరిత్రను మార్చలేరని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్ పూర్తి ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయని వాస్తవాన్ని కూడా విస్మరించలేరని తెలిపారు. వ్యవసాయం, సాగునీటి రంగాలపై మీరు చూపుతున్న నిర్లక్ష్యం యావత్ తెలంగాణకు శాపంగా మారిందని అన్నారు. గోదావరి, కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమాలు చేసే పరిస్థితిని కల్పిస్తున్నారని ఫైర్ అయ్యారు. అబద్ధపు ప్రచారాలు, వ్యాసాలు, రీట్వీట్లతో రైతులను భయపెట్టడం ఆపాలని హరీష్ రావు సూచించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.